1 కప్పు రాగి పిండి వేసుకొని వేయించుకోవాలి. ఒక కప్పు రాగి పిండి వేసుకుని తక్కువ మంట మీద కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలి. రంగు కూడా మారుతుంది రాగి పిండి వేగిన తర్వాత. రాగి పిండి వేగిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక అరకప్పు నెయ్యి కరగబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి వేయించుకున్న రాగి పిండి వేసుకోవాలి. యాలక్కాయలు 2, 1 కప్పు బెల్లం వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేస్తున్నాను. వేయించుకొని కూడా వేసుకోవచ్చు. వీటిని బాగా కలుపుకోవాలి. ఇది బేసిక్ సింపుల్ రాగి పిండి లడ్డు. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక అరకప్పు నెయ్యి పడింది. బాగా కలుపుకుని ఉండ చుట్టుకోవాలి. లడ్డూలాగా చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి చిన్న లడ్డూలు చేస్తే వాళ్ళకి తినడానికి తేలిగ్గా ఉంటుంది. రాగి పిండి, గోధుమ పిండి, సజ్జ పిండి ఈ 3 కలిపి కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మినప్పప్పు కూడా వేసుకోవచ్చు. వేయించుకున్న మినప్పప్పును కూడా మిక్సీలో వేసుకొని ఇదే విధంగా చేసుకోవచ్చు. పుట్నాల పప్పు, వేరుశెనగ పప్పు కూడా వేసుకోవచ్చు. చాలా కాంబినేషన్స్లో చేసుకోవచ్చు. దీన్ని ఓట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు సింపుల్గా చేశాను. ఇది పిల్లలకి ఎంతో బలం. రోజు సాయంత్రం పూట స్నాక్స్ టైంలో వాళ్ళకి పెడితే మంచిది. అలాగే మెచ్యూర్ అయిన పిల్లలకు కూడా మంచిది. డయాబెటిక్స్ పేషెంట్స్ అయితే కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. బెల్లం వేసాం కాబట్టి, లేదా బెల్లం తక్కువ వేసుకోవచ్చు. రాగి పిండితో లడ్డు తయారైంది.